బ్రహ్మచర్యంలో వీర్యాన్ని నిగ్రహించగలమా? ఈరోజు ఈ టాపిక్ అన్నమాట. మీకు తెలుసో తెలీదో మన ముందు కాలంలో అంటే పాస్ట్ అన్నమాట. అప్పుడు గురుకులాలు ఎక్కువుండేటివి. గురుకులాల్లో అప్పటి గురువులు వాళ్ళు స్టార్ట్ చేసేదే బ్రహ్మచర్యంతో స్టార్ట్ చేసేవాళ్ళు స్టడీస్. అదొక సబ్జెక్ట్ అన్నమాట. ఎంత డెప్త్‌గా వెళ్తారంటే అంత డెప్త్‌గా వెళ్తారు. అప్పుడు స్టడీస్ ఎలా ఉండేటివంటే శక్తిని ఎలా కంట్రోల్ చేయాలి? ఎలా టర్న్ చేయాలి? మన లైఫ్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? శక్తిని ఎలా మన లైఫ్‌కి అప్లై చేయాలి? ఇవన్నీ చెప్పిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న స్కూల్స్‌లో ఎలా తొందరగా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలి? ఎలా తొందరగా జీవితాన్ని సంకనాకించుకోవాలి? ఎలా తొందరగా అడిక్షన్‌లోకి వెళ్ళిపోవాలి? ఎలా తొందరగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవాలి? ఇలాంటివే ఇప్పుడున్న స్కూల్స్‌లో ఇవే ఎక్కువుంటాయి. లైఫ్‌కి సంబంధించినవి ఏవి ఇప్పుడు చెప్పరు. కనీసం భగవద్గీత కూడా ఇప్పుడు స్కూల్‌లో చెప్పరు. మన శరీరంలో అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది సెమెనే. మన శరీరంలో వృధా ఎక్కువవుతున్నది కూడా సెమెనే ఇప్పుడున్న జనరేషన్‌లో. అది కేవలం లిక్విడ్ అనుకుంటారు. కాదు. అది లిక్విడ్ కానే కాదు. అది జీవన తత్వం, ఆలోచనలకి బలం, చర్యలకి ధైర్యం, మన ఆత్మకి వెలుగు. కానీ ఎందుకు మనకు చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పరు దీని గురించి? దీన్ని అదుపులో ఉంచితే నువ్వే మారిపోతావని ఎందుకు చెప్పరు? ఏమో నాకు తెలీదు ఎందుకు చెప్పరో. వీర్య నిగ్రహం అంటే బలవంతంగా ఆపేయడం కాదు, భయంతో కట్టేయడము కాదు. ఆ శక్తికి దారి మళ్లించాలి. ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక నది ఉంటుంది. ఆ నదిని అడ్డుకుంటే వరదైపోతుంది. కానీ ఆ నదికి దారి చూపిస్తే అది విద్యుత్ అవుతుంది కదా! మరి అంత వాటర్‌లో విద్యుత్ ఎలా ఉంది? అలాగే నీ సెమెన్‌లో ఎంత శక్తి ఉందో అది మన అంచనాకు కూడా తెలీదు. దాన్ని పవర్ ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాగే వీరశక్తికి నువ్వు దారి చూపిస్తే అది బుద్ధిగా, తేజస్సుగా, ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఇప్పుడు అసలు ప్రాబ్లమ్ ఎక్కడుందసలు? శరీరంలో కాదు ప్రాబ్లమ్ ఉండేది. మనస్సులో. వీర్య నిగ్రహం చేయాలంటే ఫస్టు ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? మన ఒక సామెత ఉంది మన తెలుగులో. చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు అని. ఇది సామెత అయితే కానే కాదు. దీన్ని డెప్త్‌గా ఆలోచిస్తే దాని గురించి అర్థమవుతుంది. ఎందుకంటే కళ్ళతో, మాటలతో, చెవులతో వినేది ఆలోచనగా మారుతుంది. ఆలోచన అలవాటవుతుంది. అలవాటు బానిసత్వం అవుతుంది. కాబట్టి వీర్య నిగ్రహం శరీరంతో కాదు, మనసు, కళ్ళు, మాటలు వినడం ద్వారా ప్రారంభం అవుతుంది. సో, ఇవన్నీ ఫస్ట్ కంట్రోల్ చెయి నువ్వు. కళ్ళని కంట్రోల్ చెయి. చెవులతో అలాంటి టాపిక్స్ వినకు. మాటలతో అలాంటి టాపిక్స్ మాట్లాడకు. వీర్యాన్ని నిగ్రహించాలి అని నువ్వనుకుంటే. వీర్యాన్ని కాపాడేవాడు బలహీనుడు కాదు. అతడు కోపాన్ని జయించినవాడు, కోరికలని నడిపించేవాడు, జయించేవాడు, తన లోపల యుద్ధంలో గెలిచిన వాడే వీర్యాన్ని కాపాడేవాడు. అందుకే పురాతన కాలంలో బ్రహ్మచర్యాన్ని శక్తి సాధన అంటారు. అసలు చేంజ్ ఎప్పుడొస్తుంది? వీర్య నిగ్రహం జరిగితే కొన్ని రోజులైతే కాదు, కొన్ని వారాలకు కూడా కాదు. క్రమంగా డిసిప్లైన్‌తో కొన్ని నెలల తర్వాత నీ మాటల్లో ఏదో బలం, నీ కళ్ళల్లో ఏదో తేజస్సు, నీ నిర్ణయాల్లో నీకే తెలియని స్పష్టత. నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా హ్యాపీనెస్. అప్పుడు నీకర్థమవుతుంది. నేనింతకాలం ఈ శక్తిని నా శత్రువుగా మార్చుకున్నాను, కిందకు వదిలేశానా అని. మార్పు ఎప్పుడు కనిపిస్తుంది? అప్పుడే కనిపిస్తుంది. కొన్ని నెలల తర్వాత ఇవన్నింటిని చూసిన తర్వాత నీకే అర్థమవుతుంది. వీర్యాన్ని వదిలేసేవాడు క్షణిక సుఖాన్ని పొందుతాడు. వీర్యాన్ని నిలిపేవాడు జీవితాన్నే నిర్మిస్తాడు. నీ శక్తిని నువ్వు ఖర్చు చేస్తావా లేదా ఈ శక్తితో నువ్వు ఎదుగుతావా? ఆ నిర్ణయం నీదే. ఎందుకంటే వీర్య నిగ్రహం అంటే జీవితంపై నియంత్రణ. సరేనా?